నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ సెక్రటేరియట్లో పెట్టిన సందర్భంగా అసలైన తెలంగాణ తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తానని చెప్పి అసలైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని బాసులకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లిని మార్చడం తెలంగాణ నేల అస్తిత్వం ఆత్మ గౌరవంపై దాడే అని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాజసం ఉట్టిపడే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి హస్తం గుర్తుతో ఏర్పాటు చేసిన దివాలా ప్రతిరూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ప్రతిష్ఠించడం చాలా సిగ్గుచేటని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి చిహ్నాలైన బతుకమ్మ చీరలను ఆటపాటలను మాయం చేసే కుట్రలకు తెగబడుతోందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కాలరాసేలా ఉన్నాయని వంటేరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్పై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి తన దుశ్చర్యలతో ఉద్యమానికి అమరత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని, ఈ చర్య అత్యంత దురదృష్టకరమని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మూర్ఖత్వపు ఆలోచనలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ తల్లిని తీసివేసి తెలంగాణ తల్లిని సచివాలయంలో పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు నవాజ్, మండల పార్టీ అధ్యక్షులు బెండమధు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ నెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. इधर भी देखो, इधर भी देखो, सामने देखो, पीछे देखो, इधर भी देखो. दंगल राज्यम दोपिडी राज्यम. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना. Down down, down down, down down, down down. जय तेलंगाना, जय तेलंगाना. हरियाणा, हरियाणा.
తెలంగాణ రాష్ట్రంలో నాటి నిజాం నుండి నేటి వరకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి హిందూ మహిళ బతుకమ్మలాడి బతుకమ్మ ఆడి బతుకమ్మ పండుగ రోజు నలుగురు వడ్డాలం పెట్టి బతుకమ్మ చేతిలో పట్టుకుంది. దసరా పండుగ నాడు జంపి హలాయి బలాయి తీసుకొని అక్కడ ఉన్నటువంటి జొన్న రాగి అన్ని రకాల పంటల్ని జంపిని కలిపి పంచుకునే సంప్రదాయం మన తెలంగాణ సంప్రదాయం. మరి అలాంటి సంప్రదాయంతో గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాలలో పాలు పంచుకున్నప్పుడు తెలంగాణ నైతిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పండుగల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులు అతిగా ప్రేమించే బతుకమ్మ పండుగ దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకున్నాం. జై తెలంగాణ అన్నాం. 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి గౌరవనీయులు కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెట్టినట్లు 11 రోజులు నిరాహార దీక్ష చేసిండు. తెలంగాణ ఉత్తగానే రాలే. 14 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని మెడలు వంచి జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. మరి అలాంటి తెలంగాణ తల్లిని ఈరోజు కాంగ్రెస్ హస్తం పెట్టి తల్లి పేరు మీద ఉన్నటువంటి నగలన్నీ దోచుకొని ఒక పేద తెలంగాణ తల్లిని తయారు చేసింది. తెలంగాణ తల్లి అంటే పేద తెలంగాణ కాదు, ఇది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ తల్లి. అలాంటి తల్లిని మరి అలా దూరం చేసినాం. ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనలే. ఉద్యమ కాలంలో కూడా తుపాకీ చేత పెట్టినటువంటి నైతిక స్వరూపం నైతికత నీది. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ఉద్యమం తేనే పోదు. రాష్ట్రంలో ఉండే ప్రతి అక్క చెల్లె, ప్రతి అన్నదమ్ములు, ప్రతి రైతులు కూడా ఆలోచిస్తున్నారు, ఏంది ఈ ద్రోహి, తెలంగాణ ద్రోహి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసినట్టు. కేసీఆర్ గారేమో అందరం ఎక్కే విధంగా ప్రపంచంలో తెలంగాణ తల్లికి గుర్తింపు వచ్చే విధంగా రూపుదిద్దుకుంటే వచ్చిన సంవత్సర కాలంలో అన్ని రకాల ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడానికి ఏదో నిదర్శనం కాదు. ప్రతి వ్యక్తి కూడా ఇలా రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇలా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ మాది ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏ రోజు మా గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండే తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో నిర్మాణం చేస్తాం. తప్పకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లిని నిర్మాణం చేస్తాం. నువ్వు పెట్టిన తెలంగాణ తల్లి దాచుకోవడానికో కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయింది. ఇలా రైతు రుణమాఫీ కాలేదు. 6 గ్యారెంటీలు మర్చిపోయిండ్రు. ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదు. వాటిని ప్రజల నుంచి మళ్లించడానికే ఇలా తెలంగాణ తల్లి మీద పడ్డాడు, హైడ్రా మీద పడ్డాడు, మూసీ మీద పడ్డాడు, దాచుకుంటున్నాడు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి చెప్పి సందర్భంగా